ఛాంపియన్స్ జాగ్రత్తగా వినండి. ఈ రోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో మనం ఒక కొత్త పదాన్ని నేర్చుకుంటున్నాం. ఆ పదం మీరు మాట్లాడే స్టైల్ని మార్చుతుంది. ఆ పదం కేవలం ఒక పదం కాదు, మీ శక్తిని, మీ సాధ్యతను, అవకాశాన్ని, అనుమతిని వ్యక్తం చేసే ఆయుధం. ఇక నుంచి మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు, ప్రశ్నలు అడగగలరు, మీ భావాన్ని వ్యక్తం చేయగలరు. ఆ పదం పేరే కెన్. రోజువారీ జీవితంలో కెన్నుని ఎలా ఉపయోగించాలో, ధైర్యంగా ఎలా మాట్లాడాలో ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న తెలుగు వాక్యాలని గమనించండి. ఫస్ట్ నేను మళ్ళీ లేయగలను. ఫస్ట్ నేను అంటే ఐ రాయండి. ఐ రాసిన తర్వాత కెన్ అనేది అని రాయాలి. ఐ కెన్. యాక్షన్ ఏంది? లేయడం. లేయడాన్ని మనం రైజ్ అంటాం. మనం ఉదయాన్నే బెడ్ మీద లేయడాన్ని గెటప్ అంటాం, రైట్? ఇక్కడ లేయడం అంటే పడిపోతే లేయడం అని అర్థం. అంటే పడిపోవడం అంటే కింద పడ్డం కాదు, ఏదైనా కష్టాల్లో ఇబ్బందుల్లో పడి మళ్ళీ లేయడం అని అర్థం. సో ఐ కెన్ రైజ్. మళ్ళీ అంటే ఏం రాస్తాం? అగైన్. ఐ కెన్ రైజ్. ఐ కెన్ రైజ్ అగైన్. రెండవది నేను ముందుకు వెళ్ళగలను. నేను అంటే ఐ రాయాలి, ఐ తర్వాత కెన్ రాయాలి. ఇక్కడ వెళ్ళగలం అంటే ముందుకు కూడా మనం మూవ్ అండి. ఐ కెన్ మూవ్. ఐ కెన్ మూవ్. ముందుకంటే ఫార్వర్డ్. ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. నేను నా మనసుని నియంత్రించగలను. నేను అంటే ఐ రాయాలి, ఐ తర్వాత కెన్ రాయాలి. కెన్ రాసిన తర్వాత యాక్షన్ గురించి ఆలోచించాలి. ఇక్కడ పని ఏంటంటే, యాక్షన్ ఏంటంటే నియంత్రించడం. నియంత్రించడాన్ని కంట్రోల్ అంటాం. సో ఐ కెన్ కంట్రోల్. ఎవరిని? నా మనసుని, అంటే మై మైండ్. ఐ కెన్ కంట్రోల్ మై మైండ్. నేను క్రమశిక్షణతో ఉండగలను, రైట్? నేను అంటే ఐ రాయాలి, ఐ తర్వాత కెన్ రాయాలి. యాక్షన్ ఏంటి? ఉండడం. ఉండడాన్ని మనం స్టే అంటాం. ఐ కెన్ స్టే. ఇక్కడ క్రమశిక్షణకి డిసిప్లిన్ అనే దానికి మూడవ వర్బ్ రాయాలి. డిసిప్లిన్, డిసిప్లిన్, డిసిప్లిన్. సో ఐ కెన్ స్టే డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ గా ఉండగలను అని అర్థం. ఐ కెన్ స్టే డిసిప్లిన్. ఓకే, ఇవే వాక్యాలు ఇప్పుడు చూడండి. ఈ సెంటెన్స్ ఒకసారి మీరు చూసి చదవండి. ఐ కెన్ రైజ్ అగైన్. నేను మళ్ళీ లేవగలను. ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. నేను ముందుకు సాగగలను. ఐ కెన్ కంట్రోల్ మై మైండ్. నేను నా మనసును నియంత్రించగలను. ఐ కెన్ స్టే డిసిప్లైన్. నేను క్రమశిక్షణతో ఉండగలను. నేను నా తప్పుల నుంచి నేర్చుకోగలను. చివరిలో చూడండి, గలను, 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 గలను. ఇలా గలను అనే పదం కనిపిస్తే మనం వాడాల్సింది కెన్. సో ఫస్ట్ నేను అంటే ఐ రాయండి. ఐ రాసిన తర్వాత మీరు కెన్ రాయండి. ఐ కెన్. నేను అన్న తర్వాత ఐ రాయండి. ఐ రాసిన తర్వాత కెన్ రాయండి. ఐ కెన్. ఈ కెన్ రాసేంత వరకు ఈజీని అనిపిస్తుంది. కెన్ తర్వాత ఆలోచించాలి ఏం రాయండి. సో ఐ కెన్. కెన్ రాసిన తర్వాత యాక్షన్ ఏంది? నేర్చుకోగలను. నేర్చుకోవడానికి ఏమంటాం? లర్న్. ఐ కెన్ లర్న్, రైట్? ఇక్కడ నుంచి ఉంది. నుంచి అంటే ఫ్రమ్. ఐ కెన్ లర్న్ ఫ్రమ్. ఎక్కడి నుంచి? మిస్టేక్స్ నుంచి. మై మిస్టేక్స్ అంటే నా తప్పు నుంచి. అంటే ఏం రాస్తాం మనం? మై మిస్టేక్స్. ఐ కెన్ లర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. ఐ కెన్ లర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. నెక్స్ట్ చూడండి, నేను సమయాన్ని నిర్వహించగలను. నేను అంటే ఐ రాస్తాం, తర్వాత ఖచ్చితంగా కెన్ రాస్తాం. ఐ కెన్. యాక్షన్ ఏంటి? నిర్వహించగలను. నిర్వహించడాన్ని మనం మేనేజ్ అంటాం. సో ఇక్కడ మేనేజ్ రాశాను. ఐ కెన్ మేనేజ్. ఎవరిని నిర్వహించగలుగుతాను? టైంని. కాబట్టి ఐ కెన్ మేనేజ్ టైం. నేను నా లక్ష్యాలపైన దృష్టి పెట్టగలను. నేను అంటే ఫస్ట్ ఐ రాస్తాం, ఐ రాసిన తర్వాత కెన్ రాస్తాం. యాక్షన్ ఏంటి? దృష్టి పెట్టడం. దృష్టి పెట్టడాన్ని ఫోకస్ అంటాం. ఐ కెన్ ఫోకస్. దేని మీద? ఆన్ మై గోల్స్. ఆన్ మై గోల్స్. ఐ కెన్ ఫోకస్ ఆన్ మై గోల్స్. నేను ప్రేరేపించుకోగలను. సో ఫస్ట్ ఎవరు ప్రేరేపించుకుంటున్నారు? ఐ తర్వాత ఏం రాయాలి? ఐ కెన్. ప్రేరేపించుకోవడం అంటే మోటివేట్ చేసుకోవడం అని అర్థం. సో మేము మోటివేట్. ఐ కెన్ మోటివేట్. నన్ను నేనే అంటే మై సెల్ఫ్ అని రాయాలి. నన్ను నేనే అంటే ఏం రాయాలి? మై సెల్ఫ్. ఐ కెన్ మోటివేట్ మై సెల్ఫ్. నెక్స్ట్ నేను అంటే ఐ రాస్తాం. ఐ కెన్. అన్నిటికీ ఐ కెన్ అనేది కామన్. ఐ కెన్. యాక్షన్ మార్చుకోవడం. మార్చుకోవడాన్ని ఏమంటాం? చేంజ్. ఐ కెన్ చేంజ్. ఏం మార్చుకుంటాను? అలవాట్లను. ఎవరి అలవాట్లని? నా అలవాట్లు అంటే మై హ్యాబిట్స్. ఐ కెన్ చేంజ్ మై హ్యాబిట్స్. ఐ కెన్ చేంజ్ మై హ్యాబిట్స్. నెక్స్ట్ ఐ కెన్. నేను అంటే ఐ కెన్ రాయండి. ఐ కెన్. నా భయాన్ని సాధన ద్వారా అధిగమించగలను. యాక్షన్ ఏంటిది? అధిగమించడం అంటే ఓవర్కమ్ అంటాం. ఐ కెన్ ఓవర్కమ్. ఐ కెన్ ఓవర్కమ్. ఎవరిని అధిగమిస్తాను? నా భయాన్ని. సో మై ఫియర్. ఐ కెన్ ఓవర్కమ్
మై ఫియర్. దేని ద్వారా? సాధన ద్వారా, త్రూ ప్రాక్టీస్ అన్నారు. ద్వారా అంటే అన్నది త్రూ ప్రాక్టీస్ లేదా విత్ ప్రాక్టీస్ అనొచ్చు. త్రూ ప్రాక్టీస్, త్రూ ప్రాక్టీస్. నెక్స్ట్, నేను చివరి వరకు పోరాడగలను. నేను డై రాయాలి, ఐ పక్కన కెన్ రాయాలి. పోరాటాన్ని ఏమంటాం? ఫైట్. ఐ కెన్ ఫైట్, ఐ కెన్ ఫైట్. చివర అంటే ఎండ్ అని తెలుసు. వరకు అంటే టిల్ రాయాలి, టిల్ ద ఎండ్. ఐ కెన్ ఫైట్ టిల్ ది ఎండ్, ఐ కెన్ ఫైట్ టిల్ ద ఎండ్. చూడండి స్క్రీన్ పైన తెలుగు ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఉన్నాయి. ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. నేను నా తప్పుల నుంచి నేర్చుకోగలను. ఐ కెన్ ఫోకస్ ఆన్ మై గోల్స్. నేను నా లక్ష్యాలపై దృష్టి పెట్టగలను. ఐ కెన్ మోటివేట్ మై సెల్ఫ్ డైలీ. నేను ప్రతిరోజు నన్ను ప్రేరేపించగలను. ఐ కెన్ ఓవర్కమ్ ఫియర్ విత్ మై ప్రాక్టీస్. విత్ ప్రాక్టీస్, నేను సాధన ద్వారా భయాన్ని అధిగమించగలను. సో విత్ ప్రాక్టీస్ రాయండి, త్రూ ప్రాక్టీస్ రాయండి. ఐ కెన్ చేంజ్ మై హ్యాబిట్స్. నేను నా అలవాట్లని మార్చుకోగలను. ఇప్పుడు మరికొన్ని సెంటెన్స్ చూడండి. నేను ఆపలేని శక్తిగా మారగలను. నేను ఆపలేని శక్తిగా మారగలను లేదా అవ్వగలను. రైట్. నేను అంటే ఐ రాస్తాం, ఐ తర్వాత కెన్ రాయాలి. ఐ కెన్. ఇక్కడ అవడాన్ని మనం బికమ్ అంటాం. ఐ కెన్ బికమ్, ఐ కెన్ బికమ్. ఆపలేని శక్తి అంటే అన్స్టాపబుల్. ఐ కెన్ బికమ్ అన్స్టాపబుల్, ఐ కెన్ బికమ్ అన్స్టాపబుల్. ఇక్కడ అవ్వడం అని గుర్తుపెట్టుకొని బాగుంటుంది. అవ్వడం. రైట్. నెక్స్ట్, నేను నొప్పిని శక్తిగా మార్చగలను. నేను అంటే ఐ తర్వాత ఎంఐ కెన్. చేసే పని ఏంది? మార్చడం. మార్చడాన్ని ఏమంటాం? చేంజ్ లేదా టర్న్ అని కూడా అంటాం. ఐ కెన్ టర్న్ అనొచ్చు, ఐ కెన్ చేంజ్ అనొచ్చు. ఐ కెన్ చేంజ్ దేన్ని? నొప్పిని అంటే పెయిన్. ఐ కెన్ చేంజ్, ఐ కెన్ టర్న్ ద పెయిన్ ఇంటూ పవర్. లేదా రైట్, ఐ కెన్ టర్న్ పవర్, ఐ కెన్ టర్న్ పెయిన్ ఇంటూ పవర్. ఐ కెన్ టర్న్ పెయిన్ ఇంటూ పవర్. నేను ఈ నొప్పిని అనుభవించగలను. నేను ఐ రాయాలి, ఐ పక్కన కెన్ రాయాలి. అనుభవించడాన్ని ఫీల్ అన్న. ఐ కెన్ ఫీల్. ఈ నొప్పి అంటే దిస్ పెయిన్. ఐ కెన్ ఫీల్ దిస్ పెయిన్ అంటే నేను ఈ నొప్పిని అనుభవించగలను అని. నేను సరైన మార్గాన్ని ఎంచుకోగలను. నేను ఐ రాయాలి, ఐ తర్వాత కెన్ రాయాలి. ఎంచుకోవడానికి ఏమంటాం? చూస్. సో ఐ కెన్ చూస్, ఐ కెన్ చూస్ రైట్ పాత్. సరైనది రైట్, మార్గాన్ని ఏమంటాం? పాత్. ఐ కెన్ చూస్ ద రైట్ పాత్, ఐ కెన్ చూస్ ది రైట్ పాత్. నేను గౌరవంతో జీవించగలను. నేను ఐ రాయాలి, ఐ తర్వాత కెన్ రాయాలి. యాక్షన్ ఏంటిది? జీవించడం. జీవించడాన్ని ఏమంటాం? లివ్. ఐ కెన్ లివ్ దేంతో? గౌరవం. విత్ డిగ్నిటీ, విత్ డిగ్నిటీ. అలాగే నేను నా విలువలకు కట్టుబడి ఉండగలను. ఐ కెన్ రాయాలి. కట్టుబడి ఉండడాన్ని స్టాండ్ అని కూడా అనొచ్చు. ఐ కెన్ స్టాండ్, ఐ కెన్ స్టాండ్ బై. కట్టుబడి ఉండడాన్ని స్టాండ్ బై అంటాం. అబైడ్ అని కూడా. సో నా విలువలు అంటే ఏమేస్తాం? మై వాల్యూస్, మై వాల్యూస్. ఐ కెన్ స్టాండ్ బై మై వాల్యూస్. నేను ఒంటరితనాన్ని ఎదుర్కోగలను. నేను ఐ రాయాలి, ఐ తర్వాత కెన్ రాయాలి. యాక్షన్ ఎదుర్కోవడానికి ఏమంటాం? ఫేస్. ఐ కెన్ ఫేస్. ఒంటరితనాన్ని మనం లోన్లీనెస్ అంటాం. లోన్లీనెస్, లోన్లీనెస్. న్యాయం కోసం నేను పోరాడగలను. చూడండి, న్యాయం కోసం పోరాడగలను. ఫస్ట్ నేను ఐ రాయాలి, ఐ తర్వాత కెన్ రాయాలి. పోరాడాలి ఏమంటాం? ఫైట్. ఐ కెన్ ఫైట్. ఎవరి కోసం? ఫర్ జస్టిస్. న్యాయాన్ని ఏమంటాం? జస్టిస్. ఫర్ జస్టిస్. నెక్స్ట్, ఈ భారం నేను మోయగలను. ఐ కెన్, ఐ కెన్. మోయడాన్ని ఏమంటాం? క్యారీ అంటాం. ఐ కెన్ క్యారీ. రైట్. దిస్ వెయిట్. ఐ కెన్ క్యారీ దిస్ వెయిట్. లేదా ఇక్కడ వెయిట్ అనకూడదు, బర్డన్ అంటే బాగుంది. బర్డన్, భారం అనేదాన్ని చెప్తాం బర్డన్. తూకం అంటే వెయిట్ అవుతుంది కాబట్టి బర్డన్ అనేది రైట్ పదం. ఐ కెన్ క్యారీ దిస్ బర్డన్. ఐ కెన్ బేర్ అని కూడా చెప్పచ్చు. నీ కోసం నేను వేచి ఉండగలను. నేను ఐ రాయాలి,
ఐ తర్వాత కెన్ రాయాలి. వేచి ఉండడాన్ని ఏమంటాం? వెయిట్. ఐ కెన్ వెయిట్. ఎవరి కోసం? నీ కోసం. కాబట్టి ఫర్ యూ, ఐ కెన్ వెయిట్ ఫర్ యూ. ఎన్ని సెంటెన్స్ నేను ఇక్కడ ఒకసారి మళ్ళీ చదువుదాం. ఐ కెన్ చేంజ్ మై హ్యాబిట్స్. నేను నా అలవాట్లను మార్చుకుంటాను, మార్చుకోగలను. నేను నా అలవాట్లని మార్చుకోగలను. ఐ కెన్ చేంజ్ మై హ్యాబిట్స్. అలానే నొప్పిని శక్తిగా మార్చగలను. ఐ కెన్ టర్న్ పెయిన్ ఇంటూ పవర్. ఈ నొప్పిని నేను అనుభవించగలను. ఐ కెన్ ఫీల్ దిస్ పెయిన్. ఒంటరితనాన్ని నేను ఎదుర్కోగలను. ఐ కెన్ ఫేస్ లోన్లీనెస్. నా విలువలకు నేను కట్టుబడి ఉండగలను. ఐ కెన్ స్టాండ్ బై మై వాల్యూస్. సరైన మార్గాన్ని నేను ఎంచుకోగలను. ఐ కెన్ చూస్ ద రైట్ పాత్. ఐ కెన్ లివ్ విత్ డిగ్నిటీ. నేను గౌరవంతో జీవించగలను. నేను న్యాయం కోసం పోరాడగలను. రైట్. ఐ కెన్ ఫైట్ ఫర్ జస్టిస్. ఈ భారం నేను మోయగలను. ఐ కెన్ క్యారీ దిస్ బర్డన్. ఐ కెన్ క్యారీ దిస్ బర్డన్. నెక్స్ట్, ఐ కెన్ రైజ్ అగైన్. నేను మళ్ళీ లేయగలను. నీ కోసం నేను ఎదురు చూడగలను. ఐ కెన్ వెయిట్ ఫర్ యూ. హలో వ్యూవర్స్, మరికొన్ని సెంటెన్స్ ని చూద్దాం ఇప్పుడు. నిన్ను లోతుగా అర్థం చేసుకోగలను. సో ఇక్కడ నిన్ను అంటే నిన్ను లోతుగా అర్థం చేసుకోగలను. అర్థం చేసుకునేది నేను కాబట్టి ఇక్కడ ఐ అని రాస్తాం. ఐ తర్వాత కెన్ రాయాలి. ఐ కెన్. యాక్షన్ ఏంటిది? అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడాన్ని ఏమంటాం? అండర్స్టాండ్. సో ఐ కెన్ అండర్స్టాండ్. ఐ కెన్ అండర్స్టాండ్. ఎవరిని? నిన్ను అంటే యు. ఎలా అర్థం చేసుకోగలను? లోతుగా అంటే డీప్లీ. ఐ కెన్ అండర్స్టాండ్ యూ డీప్లీ. నేను ప్రారంభించిన దాన్ని పూర్తి చేయగలను. ఫస్ట్ నేనంటే ఐ రాయండి, ఐ తర్వాత కెన్ రాయండి. ఇక్కడ రెండు సెంటెన్స్ ఉంటాయి. ఒకటి ప్రారంభించిన దానిని పూర్తి చేయగలను. పూర్తి చేయగలను అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్ అనమాట. అంటే సెంటెన్స్ కంప్లీట్ గా ఉంది. ఐ కెన్ కంప్లీట్ రాయండి ఫస్ట్. ఐ కెన్ కంప్లీట్. ఇది అయిపోయిన తర్వాత నేను ప్రారంభించిన దాన్ని, రైట్, అంటే నేను ఏదో ప్రారంభించాను కాబట్టి ఇక్కడ ఐ రాసి స్టార్టెడ్ అని రాయాలి. ఐ స్టార్టెడ్. ఇక్కడ వాట్ రాయడం. వాట్ ఐ స్టార్టెడ్ అంటే నేను ఏదైతే స్టార్ట్ చేశానో దాన్ని పూర్తి చేయగలను అని అర్థం. పూర్తి చేయగలను అంటే ఐ కెన్ కంప్లీట్ రాయాలి. తర్వాత నేను ప్రారంభించిన దాని అంటే నేను ఒకటి ప్రారంభించాను కాబట్టి ఇది వరకు రెండవది రాయాలి. ఐ స్టార్టెడ్. దానిని అంటే వాట్ రాయాలి. ఈ కోసం ప్రపంచంతో పోరాడాలి. పోరాడేది నేను కాబట్టి ఐ రాయాలి. ఐ తర్వాత కెన్ రాయాలి. ఐ కెన్. యాక్షన్ ఏంటంటే పోరాడటం. పోరాటం ఏమంటాం? ఫైట్. ఐ కెన్ ఫైట్. దేంతో? ఐ కెన్ ఫైట్ విత్ ద వరల్డ్. ప్రపంచంతో అంటే ఏమంటాం? విత్ ద వరల్డ్. వరల్డ్ ఎవరి కోసం? నీ కోసం అంటే ఫర్ యూ. ఫర్ యూ. ఐ కెన్ ఫైట్ విత్ ద వరల్డ్ ఫర్ యూ. నా జీవితం అంతా నీకు ఇవ్వగలను. నేను అంటే ఐ రాశాం. ఐ కెన్. ఇవ్వడాన్ని ఏమంటాం? గివ్. ఐ కెన్ గివ్. ఐ కెన్ గివ్. నా జీవితం అంతా అంటే మై హోల్ లైఫ్. నా జీవితం అంటే రాస్తాం మై హోల్ లైఫ్. జీవితం అంతా అంటే హోల్ లైఫ్. ఎవరికి? నీకు అంటే టు యూ. ఐ కెన్ గివ్ యూ. ఐ కెన్ గివ్ మై హోల్ లైఫ్ టు యూ. చివరి వరకు నీతోనే నడవగలను. ఐ కెన్. నడవని ఏమంటాం? వాక్. ఐ కెన్ వాక్. ఎవరితో? నీతో. విత్ యూ. ఐ కెన్ వాక్ విత్ యూ. ఎప్పటి వరకు? చివరి వరకు. టిల్ ద ఎండ్. వరకు అంటే టిల్ రాయాలి. చివర అంటే ఎండ్ రాయాలి. ఐ కెన్ వాక్ విత్ యూ టిల్ ది ఎండ్. నీ కళ్ళలో నా భవిష్యత్తు చూడగలను. నేను అంటే ఇక్కడ ఐ రాయండి. ఐ కెన్. యాక్షన్ ఏంది? చూడటం. చూడ్డాన్ని ఏమంటాం? సి. ఐ కెన్ సి. ఏం చూడగలను? భవిష్యత్తు. నా భవిష్యత్తు అంటే మై ఫ్యూచర్. మై ఫ్యూచర్. ఐ కెన్ సీ మై ఫ్యూచర్. ఐ కెన్ సీ మై ఫ్యూచర్ ఇన్ యువర్ ఐస్. మీ కళ్ళలో వస్తాం. ఇన్ యువర్ ఐస్. అలానే నేను ఒంటరిగా వదిలి వెళ్ళను. ఐ కెన్. వదలడాన్ని ఏమంటాం? లీవ్. ఐ కెన్ లీవ్. ఐ కెన్ లీవ్. ఎవరిని? నిన్ను. ఐ కెన్ లీవ్ యూ అంటే వదిలేస్తాను అర్థం. ఇక్కడ ఐ కెన్ నెవర్ లీవ్ యూ. ఎప్పుడు కూడా అంటే నెవర్ అనే నెగిటివ్ సెంటెన్స్ వాడాలి. నెగిటివ్ పదాన్ని వాడాలి. ఐ కెన్ నెవర్ లీవ్ యూ.
నీకోసం అన్నీ కోల్పోగలదు. ఐ కెన్ లూజ్ అన్ని అంటే ఎవ్రీథింగ్. ఐ కెన్ లూజ్ ఎవ్రీథింగ్. ఎవరి కోసం? నీ కోసం. అంటే ఫర్ యూ. ఐ కెన్ లూజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నువ్వు నాతో ఉంటే నేను ఏదైనా ఎదుర్కోగలను. ఫస్ట్ ఇప్పుడు నువ్వు నాతో ఉండడం అనేది సపరేట్ రాస్తాము. ముందేం రాస్తాము? నేను ఎదుర్కోగలను అంటే ఐ కెన్ ఫేస్. ఐ కెన్ ఫేస్ ఏదైనా అంటే ఏం రాస్తాం? ఎనీథింగ్. ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్. ఇది రాసిన తర్వాత నువ్వు నాతో ఉంటే ముందేం రాయాలంటే నువ్వు నాతో ఉన్నావని రాయాలి. అప్పుడు యు ఆర్ విత్ మీ. యు ఆర్ విత్ మీ, నాతో ఉండడం అన్నమాట. నాతో ఉంటే ఇఫ్ అని రాయచ్చు. ఉంటే ఉన్నట్లయితే అని అర్థం. ఇఫ్ యు ఆర్ విత్ మీ. ఇఫ్ యు ఆర్ విత్ మీ ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ విత్ మీ. రైట్? ఇక్కడ చూడండి, ఐ కెన్ నెవర్ లీవ్ యూ. రైట్? దాన్ని ఇంకొక రకంగా రాయొచ్చు. ఐ కెన్ నెవర్ లెట్ యూ గో. లెట్ యూ గో, నిన్ను వదిలిపెట్టనని అంటాం. నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వనని అంటాం. వదిలిపెట్టడానికి అంటాం లీవ్ అంటాం. లీవ్ బదులు లెట్ యూ గో కూడా రాయొచ్చు. ఐ కెన్ నెవర్ లెట్ యూ గో అంటే నేను ఒంటరిగా వదలను, వదిలిపెట్టను అని. మళ్ళీ ఒకసారి స్క్రీన్ పైన సెంటెన్స్ చూడండి. నేను ప్రారంభించిన దాన్ని ముగించగలను. నేను ప్రారంభించిన దాన్ని ముగించగలను. రైట్? ఐ కెన్ ఫినిష్ వాట్ ఐ స్టార్టెడ్. ఫస్ట్ నేను పూర్తి చేయగలనని రాసుకొని తర్వాత వాట్ ఐ స్టార్టెడ్ అంటే నేను ప్రారంభించిన దానిని అని. నీ కోసం మొత్తం ప్రపంచంతో పోరాడగలను. రైట్? ఫస్ట్ ఏం రాయాలి? నేను పోరాడగలను రాయాలి. ఐ కెన్ ఫైట్ రాయాలి. ఎవరితో? ద వరల్డ్. రైట్? హోల్ వరల్డ్, ప్రపంచం అంతా. ఎవరి కోసం? నీ కోసం అంటే ఫర్ యూ. నువ్వు నాతో ఉంటే ఏదైనా ఎదుర్కోగలను. ఫస్ట్ నేను ఏదైనా ఎదుర్కోగలనని రాయాలి. ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్. తర్వాత నువ్వు నాతో ఉంటే, నువ్వు నాతో ఉన్నావు అంటే యు ఆర్ విత్ మీ రాయాలి. నేను నీతో ఉన్నానంటే ఐ ఆమ్ విత్ యూ అని రాయాలి. ఐ ఆమ్ విత్ యూ. నువ్వు నాతో ఉన్నావంటే యు ఆర్ విత్ మీ. యు ఆర్ విత్ మీ. నేను స్టార్టింగ్ లో క్లాస్ చెప్పాను. ఆ బేసిక్ క్లాస్ వింటే ఇలాంటి సెంటెన్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. అలానే నీ కోసం అన్ని కోల్పోవడానికి నేను సిద్ధం. ఐ కెన్ లూజ్, నేను పోగొట్టుకోవడానికి సిద్ధం. రైట్? ఐ కెన్ లూజ్ ఎవ్రీథింగ్. ఎవరి కోసం? నీ కోసం, ఫర్ యూ. నా జీవితం అంతా నీకే ఇవ్వగలను. ఫస్ట్ నీకు ఇవ్వగలననే రాయాలి. ఐ కెన్ గివ్. ఏమి ఇవ్వగలను? మై హోల్ లైఫ్. ఎవరికి? నీకు అంటే టు యూ. చివరి వరకు నీతోనే నడవగలను. ఫస్ట్ నేను నడవగలను అని రాయాలి. అంటే ఐ కెన్ వాక్. ఎవరితో? విత్ యూ. ఎప్పటి వరకు? టిల్ ది ఎండ్. నీ కళ్ళలోనే నా భవిష్యత్తును చూడగలను. ఫస్ట్ నేను చూడగలను రాయాలి. అంటే ఐ కెన్ సీ. ఏం చూడగలను? నా భవిష్యత్తు అంటే మై ఫ్యూచర్. ఎక్కడ? ఇన్ యువర్ ఐస్, నీ కళ్ళలో. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను. రైట్? ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది. వదిలిపెట్టడాన్ని ఏమంటాం? లీవ్ అంటాం. ఐ కెన్ లీవ్ అంటే నేను వదిలేస్తానని అర్థం. ఐ కెన్ నెవర్ లీవ్ అంటే వదిలిపెట్టని అర్థం. నిన్ను ఒంటరిగా అంటే యూ అలోన్. ఒంటరిగా అంటే అలోన్. ఐ కెన్ నెవర్ లీవ్ యూ అలోన్. నువ్వు నా ఆత్మవిశ్వాసాన్ని విరగదీయలేవు. రైట్? నేను అంటే ఐ. సారీ, ఇక్కడ నువ్వు విరగదీయలేవు కాబట్టి యూ రాయాలి. నువ్వు చేసేది నువ్వు కాబట్టి యూ. ఇక్కడ లేను నెగిటివ్ అనమాట. నెగిటివ్స్ వచ్చినప్పుడు ఏం రాయాలి? కాంట్ రాయాలి. యూ కాంట్. విరగదీయడాన్ని బ్రేక్ అంటారు. యూ కాంట్ బ్రేక్. యూ కాంట్ బ్రేక్ మై స్పిరిట్. ఆత్మవిశ్వాసాన్ని స్పిరిట్ అనొచ్చు. యూ కాంట్ బ్రేక్ మై స్పిరిట్. అలానే నువ్వు నన్ను భయపెట్టలేవు. నువ్వు అంటే ఏం రాస్తాం? యూ రాస్తాం. యూ తర్వాత నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి కాంట్ రాయాలి. యూ కాంట్. భయపెట్టడాన్ని స్కేర్ అంటాం కాబట్టి ఇక్కడ నేను స్కేర్ అంటాను. యూ కాంట్ స్కేర్ మీ. నన్ను అంటే ఏమైనా యూ కాంట్ స్కేర్ మీ. నువ్వు నన్ను భయపెట్టి. ఇక నేను వెనక్కి తగ్గలేను. నేను కాబట్టి ఇక్కడ ఐ కాంట్. వెనక్కి తగ్గడాన్ని మనం బ్యాక్ డౌన్ అంటాం. ఐ కాంట్ బ్యాక్ డౌన్. ఐ కాంట్ బ్యాక్ డౌన్. ఇక అంటే మనం ఎనీమోర్ అంటే ఇక నుంచి నేను తగ్గేదే లేదని చెప్తాం అన్నమాట. ఐ కాంట్ బ్యాక్ డౌన్ ఎనీమోర్. నా విధిని నువ్వు నియంత్రించదు.
ఇక్కడ విధించేది నియంత్రించేది నువ్వు కాబట్టి ఇక్కడ నువ్వు అంటే యూ రాయాలి. నెగిటివ్ కాబట్టి ఏమైనా యూ కాంట్ నియంత్రించడం ఏమంటాం కంట్రోల్. యూ కాంట్ కంట్రోల్ ఎవరిని? నా విధిని, అంటే మై డెస్టినీ. యూ కాంట్ కంట్రోల్ మై డెస్టినీ. యూ కాంట్ కంట్రోల్ మై డెస్టినీ. నువ్వు నా విధిని నియంత్రించలేవు. ఈ నొప్పితో నేను నిద్రపోలేను. ఫస్ట్ నిద్రపోలేను రాయాలి. ఐ కాంట్, నేను కాబట్టి ఐ కాంట్. నిద్ర కూడా ఏమంటాం? స్లీప్. ఐ కాంట్ స్లీప్. దేంతో? ఈ నొప్పితో. విత్ దిస్ పెయిన్. ఈ నొప్పి అంటే రాస్తాం విత్ దిస్ పెయిన్. రైట్. అలానే ఈ బాధను నేను వివరించలేను. నేను అంటే ఐ కాంట్. రైట్. వివరించడాన్ని ఏమంటాం? ఎక్స్ప్లెయిన్ అంటాం. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఈ బాధ అంటే దిస్ హర్ట్. బాధ పెట్టడాన్ని హర్ట్ అంటాం, బాధని కూడా ఏమంటాం? హర్ట్ అంటాం. అలానే నన్ను నేను మోసం చేసుకోలేను. చేసుకునేది నేను కాబట్టి ఐ రాశాము. ఐ తర్వాత ఐ కాంట్. మోసం చేయడాన్ని మనం చీట్ అనొచ్చు, బిట్రే అని కూడా అనొచ్చు. చీట్ అనొచ్చు, బిట్రే అనొచ్చు. కాబట్టి నేను బిట్రే అనేది కొత్త పదం రాస్తాను. ఐ కాంట్ బిట్రే. నేను అంటే మై సెల్ఫ్ అన్నాను. మమ్మల్ని మేమంటే అవర్ సెల్ఫ్స్ రాయాలి. నువ్వు అంటే యువర్ సెల్ఫ్ రాయాలి. ఆమె అంటే హర్ సెల్ఫ్ రాయాలి. నేను లక్ష్యం లేకుండా జీవించలేదు. నేను డై రాయాలి. ఇది నెగిటివ్, నేను కాబట్టి ఐ కాంట్. రైట్. బతకడాన్ని ఏమంటాం? లివ్. ఐ కాంట్ లివ్. లక్ష్యం లేకుండా, వితౌట్ పర్పస్. లక్ష్యాన్ని అనొచ్చు, పర్పస్ అనొచ్చు, గోల్ అనొచ్చు. ఇక్కడ పర్పస్ అనే పదం వాడితే బాగుంటుంది. ఐ కాంట్ లివ్ వితౌట్ పర్పస్. అలానే నిన్ను ప్రేమించకుండా ఆపలేను. అంటే నేను ఆపలేను ప్రేమించడం లేదు. ఐ కాంట్. ఇదివరకు బాగుంది. ఆపడాన్ని ఏమంటాం? స్టాప్. ఐ కాంట్ స్టాప్. ప్రేమించడానికి లవింగ్ అని. ఐ కాంట్ స్టాప్ లవింగ్. ఎవరిని? నిన్ను కాబట్టి యూ. ఐ కాంట్ స్టాప్ లవింగ్ యూ. ఐ కాంట్ స్టాప్ లవింగ్ యూ. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించలేను. ఫస్ట్ నేను ఊహించలేను రా. ఐ కాంట్. ఊహించడం ఏమంటాం? ఇమాజిన్. ఐ కాంట్ ఇమాజిన్. ఎవరిని? నా జీవితాన్ని, అంటే మై లైఫ్. ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్. తర్వాత ఏంటంటే నువ్వు లేకుండా, అంటే వితౌట్ యూ. నువ్వు నా ఆత్మవిశ్వాసాన్ని విరగదీయలేవు. యు కాంట్ బ్రేక్ మై స్పిరిట్. నువ్వు నన్ను భయపెట్టలేవు. యు కాంట్ స్కేర్ మీ. భయపెట్టడాన్ని ఏమంటాం? స్కేర్. యు కాంట్ స్కేర్ మీ. ఇక నేను వెనక్కి తగ్గలేను. ఐ కాంట్ బ్యాక్ డౌన్ ఎనీమోర్. నువ్వు నన్ను భయపెట్టలేవు. యు కాంట్ స్కేర్ మీ. రైట్. నువ్వు నా విధిని నియంత్రించలేవు. యు కాంట్ కంట్రోల్ మై డెస్టినీ. ఈ నొప్పిని దాచలేను. సో ఐ కాంట్. దాచడాన్ని ఏమంటాం? హైడ్ అంటాం. ఐ కాంట్ హైడ్ దేన్ని? ఈ నొప్పిని, అంటే దిస్ పెయిన్. అలానే నేను ఈ నొప్పితో నిద్రపోలేను. ఐ కాంట్ స్లీప్ విత్ దిస్ పెయిన్. ఈ బాధను వివరించలేను. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఈ బాధనంటే దిస్ హర్ట్. నా వాళ్ళని నేను వదిలి వెళ్ళలేను. ఐ కాంట్ లీవ్. ఎవరిని? నా వాళ్ళంటే మై పీపుల్. ఐ కాంట్ లీవ్ మై పీపుల్ బిహైండ్. నన్ను నేను మోసం చేయలేను. ఐ కాంట్ బిట్రే మై సెల్ఫ్. లక్ష్యం లేకుండా నేను జీవించలేను. ఐ కాంట్ లివ్ వితౌట్ పర్పస్. తర్వాత నిన్ను ప్రేమించడం నేను ఆపలేను. ఐ కాంట్ స్టాప్ లవింగ్ యూ. నువ్వు లేకుండా జీవితం ఊహించలేను. ఐ కాంట్ ఇమాజిన్ లైఫ్ వితౌట్ యూ. నా భావాలు నీకు దాచలేను. దాచడం ఏమంటాం? హైడ్. అది మనసులో పెట్టుకోవాలి ఫస్ట్. ఐ కాంట్ హైడ్ మై ఫీలింగ్స్ రైట్ ఎనీమోర్. ఐ కాంట్ లెట్ యూ గో. నిన్ను వదిలేయలేను. ఐ కాంట్ లెట్ యూ గో. ఈ మోడల్ నేను కొత్త లెసన్ తయారు చేస్తాను, దాంట్లో వినండి. ఐ కాంట్ వాక్ అవే ఫ్రమ్ దిస్ లవ్. ఈ ప్రేమ నుంచి నేను దూరంగా వెళ్ళలేను. దూరంగా నడచలేనంటే ఐ కాంట్ వాక్ అవే. దూరంగా పోలేను. ఫ్రమ్ దిస్ లవ్. ఈ ప్రేమ నుండి.